హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబమ్మాస్ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో స్పైసీగా ఉండే చింత చిగురు చేపల పులుసు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 kg ఫిష్, 1 కప్ చింత చిగురు, కొద్దిగా చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కొత్తిమీర. ముందుగా ఈ చేప ముక్కలను తీసుకుని సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఈ మిశ్రమాన్ని ముక్కలకి బాగా పట్టించండి. ఇలా కలిపిన తర్వాత 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి హీట్ చేయండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు ముందుగా మనం మసాలా అప్లై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత చింతపండు రసాన్ని పోయండి. దీన్ని గరిటెతో కలపకుండా ఈ విధంగా బాణీని కదపండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఈలోపు చింత చిగురు రెడీ చేసుకుందాం. ఇప్పుడు చింత చిగురుని చేతితో ఈ విధంగా పొడి చేసుకోండి.
చూసారు కదా, చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు దీనిలో చింత చిగురు వేసి 5 మినిట్స్ ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీర వేయండి. అంతే ఫ్రెండ్స్, మనకి చింత చిగురు చేపల పులుసు రెడీ అయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.